పై ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, విద్యుత్ శాఖలకు సంబంధించిన బిల్లులు గత 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులను పారదర్శకంగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. డిమాండ్లు నెరవేరే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పనులను దశల వారీగా నిలిపివేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల వ్యవస్థలో మొత్తం బిల్లులు పెండింగ్ బిల్లులనే పేరుకుపోయినాయి. మున్సిపల్ వ్యవస్థ కానీ, ఆర్ఎండ్బి వ్యవస్థ కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ అన్ని దానిలో అంటే 1 కోటి రూపాయల కాంట్రాక్టర్ల వ్యవస్థ అనేది మొత్తం నశించిపోయింది. ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఒకటి దాదాపు 25,000 కోట్లు పెండింగ్ ఉన్న బిల్లు సమాచారం ఇప్పటి వరకు. దాని మూలంగా ఇప్పుడు 1 కోటి రూపాయల బిల్స్ మాత్రం ఇప్పటి వరకు చాలా మంది కాంట్రాక్టర్లకు గత 5 సంవత్సరాల నుంచి పేమెంట్ జరగలేదు. ఆ పేమెంట్ ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ పేమెంట్ ఇప్పిస్తారని మా ఆలోచన ఉన్నది. మేము ఇంకా 18వ తారీఖు నాడు ఈ నెల చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించుకున్నాము. జిల్లాల వారిగా ప్రతి కాంట్రాక్టర్ అందరూ ఒక వేదిక మీద సమావేశం అవుతున్నాము. ఆ సమావేశానికి పెద్ద సంఖ్యలో అందరూ వస్తున్నారు. మేము ఏంటంటే ఫైటింగ్ చేయట్లేదు, మా బిల్లులు అడుగుతున్నాము, మా సమస్యలను ఒక దగ్గర తాటిగా తీసుకొచ్చుకుంటున్నాము. దాని మీద పరిష్కారం కొరకు మేము పోరాడుతున్నాం తప్ప ప్రభుత్వాలను వ్యతిరేకం కాదు, మేము దేని గురించి కూడా అగనెస్ట్ కాదు. మేము ఒకటే మా విన్నదాం. మేము పని చేస్తాము, మా పేమెంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాము, వేడుకుంటున్నాము, 1000 చేతులు మొక్కుంటున్నాము. తోటి కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా సుఖంగా లేరండి. ఎవరు కూడా పోయినా గత ప్రభుత్వంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మన ప్రభుత్వం మారింది.